అసలు ఎందుకొస్తుంది కాన్‌స్టిపేషన్? కాన్‌స్టిపేషన్ వల్ల ఇలాగే నాకు 1 మంత్ ఉంది అంటే నాకొచ్చే ప్రాబ్లమ్స్ ఏందనేది తెలుసుకోవాలి. సో, ఈ కాన్‌స్టిపేషన్‌లో వచ్చే ప్రాబ్లమ్ ఏందంటే ఫిషర్ రావచ్చు, ఫిస్టులాస్ రావచ్చు, పెరియానల్ యాబ్సెస్‌లు రావచ్చు, ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ రావచ్చు, పైల్స్ రావచ్చు. ఇట్లా ఈవెన్ ఏమంటారు ఆ రెక్టమ్ గూడా బయటికి రావచ్చు. ప్రొలాప్స్ అంటాం దాన్ని. ఇట్లాంటివన్నీ రావచ్చు. కాబట్టి కాన్‌స్టిపేషన్ ఈజీగా తీసుకోకండి. కాన్‌స్టిపేషన్‌ని మనం రూల్ ఔట్ జేసుకోవాలి. సో, కాన్‌స్టిపేషన్ లేకుండా ఉండాలంటే ఏం తినాలి అనేది ఇంపార్టెంట్. సో, ఖచ్చితంగా 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ మీరు ఏసీలో ఉండని, ఏసీలో లేకపోని ఖచ్చితంగా 3-5 లీటర్స్ అనే వాటర్ తీసుకోవాలి. మీ డైట్‌లో ఖచ్చితంగా 40% ఫైబర్ ఉంచుకునేటట్టు చూసుకోవాలి. నిజంగా మీకు ఒకవేళ కాన్‌స్టిపేషన్ ఉంటే మీరు ఇంకో 10% యాడ్ చేసి 50% ఫైబర్ చూసుకొని, ఒక 30% ప్రోటీన్ తీసుకొని, 20% ఖచ్చితంగా కార్బోహైడ్రేట్. అంటే ఈ డైట్ ప్లాన్ చేసుకోవాలి. సో, నేను ప్రతి ఒక్క పేషెంట్‌కి నా పేషెంట్‌కి సర్జరీ అయ్యాక ఒక క్యారెట్, కీరా మీరు ఫుడ్ తినని, తినకపోని డైలీ మార్నింగ్ ఒక క్యారెట్ కీరా, రాత్రికి ఒక క్యారెట్ కీరా ఖచ్చితంగా తినమని చెప్తుంటాను. ఎందుకంటే దాని మంచి ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్యన కినోవా అని ఒక ఫుడ్ దొరుకుతుంది. కినోవాలో మంచి ఫైబర్ ఉంటుంది. అవకాడోలో మంచి ఫైబర్ ఉంటుంది. ప్రతి ఆకుకూర లీఫీ వెజిటబుల్స్ ఉంటాయి. ప్రతి ఆకుకూరలో మంచి ఫైబర్ ఉంటుంది. ఇట్లా ఫైబర్ ఉన్న డైట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫైబర్ కంటెంట్ ఎక్కువైతే ఫ్రీగా మూవ్ అయిపోతుంది. కొన్నిసార్లు మీరు వాటర్ తక్కువ తీసుకుంటారు. తీసుకునే వరకు ఏమైతది బాడీకి కావాల్సిన వాటర్ అంతా మనకు పెద్ద పేగు నుంచి అబ్జార్బ్ చేసుకునే వరకు పెద్ద పేగులో ఉన్న మోషన్ అంతా హార్డ్ అయిపోతుంది. కాబట్టి వాటరు అండ్ ఫైబర్ డైట్ అండ్ యాక్టివిటీస్ అట్‌లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా వాకింగ్ కావచ్చు, యోగా కావచ్చు, వ్యాయామం అంటారు కదా! ఎక్సర్‌సైజ్ ఇట్లాంటివి ఏదో ఒకటి చేయాలి. దీనివల్ల ఏంది అంటే మనకు కడుపులో ఉన్న పేగులు అనేవి ఏదైతే ఉందో దాంట్లో మూవ్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. ఈజీగా మూవ్ అయితుంది. మనం బద్ధకంగా అలాగే పడుకుంటే పేగుల మూవ్‌మెంట్ తగ్గిపోతుంది. కాబట్టి కొంచెం మూవ్‌మెంట్ పెంచుకుంటట్టుగా చేసుకోవాలి.